మేడం చెప్పండి మేడం. ఎవర్రా అది? ఆవిడ సార్ గారి చిన్నప్పటి క్లాస్మేట్ అంట మేడం. క్లాస్మేటా? చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నట్టున్నారే. చూస్తుంటే ఈమె సెలెక్ట్ అయ్యేలా ఉంది మేడం. అవునా? ఇందులో గీతగానం నవ్వడానికి ఏముందిరా భయ్? ఏదో వావ్. ఏంటి సార్, మేము మీకు పనికొస్తామా? ఏమో అనుకున్నా కానీ బాను, యు ఆర్ గోయింగ్ టు రూల్. రే, నిజం చెప్తున్నావా? నేను అనుకున్న విజన్కి నీ అపీరియన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. యు ఆర్ గోయింగ్ టు బీ మై మోడలే. రే, థ్యాంక్స్ రా. యు ఆర్ చేంజింగ్ మీ. యూ డిజర్వ్ ఇట్ బాను. మేడం మేడం, ఏంటి, మీ క్లాస్మేట్ సెలెక్ట్ అయిందా? షూట్ పెట్టేసుకుంటున్నావా? మోడల్ కన్ఫర్మా? మేడం క్లాస్మేట్ అని కాదు మేడం, నా విజన్కి తన అపీరియన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది మేడం. అవునా? మరి నాకేంటి, నువ్వు చెప్పిన కాన్సెప్ట్కి తను అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది. మ్యామ్ నేను ఫిక్స్ అయ్యా, షీఈస్ ద పర్ఫెక్ట్ వన్. సి అశ్విన్, నీకు నచ్చింది నాకు నచ్చలేదు. ఒక పని చేద్దామా? ఎవరైతే మనకు ప్రాజెక్ట్ ఇచ్చారో అతన్ని వచ్చి సెలెక్ట్ చేయమని చెప్దాం. ఓకే మ్యామ్, నేను ఆప్షన్ మీద చాలా కాన్ఫిడెంట్ మీద ఉన్నాను. తను సెలెక్ట్ అవ్వదని నీకంటే డబల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకున్నాయి. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ యూ టూ. చూడండి సార్. తిను ఎక్కడి నుంచి? తిను హైదరాబాద్ సార్. తిను మద్రాస్. ఇది ఇంకో మోడల్ సార్. ఓకే చెప్పండి సార్, మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు? నాకు అశ్విన్ ఆప్షనే కరెక్ట్ అనిపించింది. వీడేంటి ఇలా చెప్పాడు? సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్ మోడల్ గారు, యాడ్ చేయబోదు మీరే. నిజమా? నిజమే, చిన్నప్పుడు నువ్వు వదిలిన బాంబుల మీద ఒట్టు. నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? ఎన్నోసార్లు నన్ను పడుకోబెట్టుకొని నాకు ప్రాజెక్ట్స్ ఇప్పించావు. ఇప్పుడు అది నిజం కాదని ఎవరైనా అన్నారా? నీ వాట్సాప్ చాట్ బయట పెడితే నీ బతుకేమవుతుందో తెలుసు కదా? వెల్, బ్రహ్మాండంగా తెలుసు. తెలిసి కూడా నువ్వు తెలిసి కూడా నేను ఇలా చేశానేంటి? ఏయ్, నా గురించి నీకేం తెలిసింది? ఏం తెలిసిందబ్బా నాకు? రేయ్, మర్యాదగా నిజం చెప్పు, నా గురించి ఏం తెలిసింది? ఏం తెలుసబ్బా నాకు? నీ దగ్గర పనిచేసే ఫోటోగ్రాఫర్స్ని నువ్వెలా సెక్షువల్ హెరాస్ చేశావో విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. 2010 ప్రకాష్, 2012 గోపి, 2015 శ్రీకాంత్, 2017 చందు, 2021 మస్తాన్, 2024 అశ్విన్. నీ భర్త ప్రవీణ్ కుమార్
ఒకప్పుడు నా కంపెనీకి యాడ్ చేసేటప్పుడు మా ఇద్దరికి పెద్ద ఈగో వారైంది. వాడి మీద ఈగో తీర్చుకోవటానికి నిన్ను గెలికే. నువ్వు లూజ్ క్యారెక్టర్ కదా, వెంటనే లొంగిపోయావు. నిన్ను వదిలేయమని వాడు చాలాసార్లు ప్రాధేయపడ్డాడు. ఒకప్పుడు నాకు నేను వరల్డ్స్ నెంబర్ 1 ఈగోయిస్ట్ అండ్ సైకో అని హెడ్ వెయిట్ ఉండేది. అందుకే నీ మొగుణ్ణి ఒక 100 రోజులు 100 సార్లు నా కాళ్ళు పట్టుకోమని చెప్పాను. పట్టుకున్నాడు. 101వ రోజు వచ్చి ఇక నుంచి నా భార్యని తాకద్దు, కానీ తన కంపెనీకి ప్రాజెక్ట్స్ ఇవ్వమని చెప్పాడు. స్టిల్ ఐ ఆమ్ ద సేమ్ ఈగోయిస్ట్ అండ్ సైకో కదా. అలా చేయాలంటే నువ్వు 200 రోజులు 200 సార్లు కాళ్ళు పట్టుకోమని అడిగాను. అప్పటి నుంచి నిన్ను టచ్ కూడా చేయడం లేదు కదా, గుర్తుందా? ఆ 200 రోజులు పూర్తయ్యి 2 సంవత్సరాలయ్యింది. నేనెక్కడ కనిపించినా ఇప్పటికీ పట్టుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికీ వాడికి కనిపించకుండా తిరుగుతున్నాను. ఈ 2 సంవత్సరాల్లో నా ఈగో చచ్చిపోయింది. ప్రతి ఆడదాన్ని అనుభవించాలనే మదం చచ్చిపోయింది. నా భార్య మీద నా గౌరవం పెరిగింది. ముఖ్యంగా ప్రేమ మీద ప్రేమ పెరిగింది. నాలాంటి నీచుడే మారాడు. నువ్వు మారటం చాలా చిన్న విషయం. హలో, ఏమండి?